మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఏవైతే ఈ 4 ఫ్యాక్టర్స్ స్పర్మ్ క్వాంటిటీని తగ్గిస్తాయి. మాకు తెలుదా సార్? మాకు తెలీదా? స్మోకింగ్ అంటే, ఆల్కహాల్ అంటే, స్ట్రెస్ అంటే, అదేదో మొబైల్ మాకు తెలుసులే, మరి మీరేం చెప్పాలని మీరు అనొచ్చు. మీకు నేను దీని బ్యాక్గ్రౌండ్ చెప్తే మీరు ఎందుకు తెలుసుకోవాలో తెలుసుకొని నిజంగా దాన్ని అవాయిడ్ చేయాలి, కరెక్ట్ సార్ చెప్పినదని తెలుస్తుంది. కాబట్టి మరొకసారి నేను మీకు ఈ స్పర్మ్ మీద వీటి ఎఫెక్ట్ ఎలా ఉందో చెప్తాను. మీరు స్మోక్ చేస్తున్నారు, ఎనీ ఫామ్, సిగరెట్ కావచ్చు, వేప్ కావచ్చు, లేదా బీడీ కావచ్చు, చుట్ట కావచ్చు. నికోటిన్ కాంపోనెంట్ వేసో కన్స్ట్రిక్టర్ అంటే రక్తనాళాలు కృషించిపోయేటట్టు చేస్తుంది. మన టెస్టిస్లో టెస్టిక్యులర్ టిష్యూ బాగా ఉండాలి చక్కగా అంటే బ్లడ్ సప్లై బాగుండాలి, అంతే కదా. ఎవరికైనా సరే బ్లడ్ సప్లై బాగుంటే గ్లో ఉంటుంది, అది ఫేస్ అయినా ఏ బాడీ పార్ట్ అయినా. ఎప్పుడైతే వాస్కులారిటీ స్మోకింగ్ వల్ల తగ్గిపోయిందో స్పర్మ్ను ప్రొడ్యూస్ చేసే లేయర్ డిఫెక్ట్ అయిపోతుంది. లేయర్ డిఫెక్ట్ అయినప్పుడు క్వాంటిటీ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గుతుంది. రెండవ దానికి కొంత ఆల్కహాల్. యూజువల్గా ఆల్కహాల్ లైట్గా తీసుకుంటే నిజంగా ఇట్స్ ఎ గుడ్ మెడిసిన్. లైట్ ఒక పెగ్గు ఓకే, వీక్లీ వన్స్ సోషల్గా. బట్ మనం ఎప్పుడైతే ఒక బింజ్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువగా, కారణం ఏదైనా కావచ్చు, తీసుకున్నాం అనుకోండి, అకేషన్ అనుకోండి, లేదా నువ్వు స్ట్రెస్లో ఉండి ఏదో ఒకటి అనుకోండి, ఏమవుతుందంటే మీ మెటబాలిజం సిస్టమ్, లివర్ కానీ మిగతా సిస్టమ్స్ దెబ్బతినడం వల్ల ఇండైరెక్ట్గా టెస్టోస్టిరోన్ మీద దాని ఇంపాక్ట్, అంటే మన టెస్టోస్టిరోన్ అంతా ఈస్ట్రోజన్ కన్వర్ట్ అయిపోతుంటుంది. ఉన్న ఈస్ట్రోజన్ డిగ్రేడ్ కావాలి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి డిగ్రేడ్ కాదు. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా మనకు టెస్టోస్టిరోన్ ఇంపార్టెంట్ కదా, స్పర్మ్ చక్కగా ఉండాలంటే అగైన్ టెస్టిస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మూడోది స్ట్రెస్. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి. మీ బాస్కుండే స్ట్రెస్ మీ బాస్కుంటుంది, మీకుండే స్ట్రెస్ మీకుంటుంది, మీ కింద వాడుకుండే స్ట్రెస్ మీ మీద ఉన్న భయంతో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, వర్క్ ప్లేస్ కావచ్చు, ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ స్ట్రెస్ వల్ల మొత్తం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్గా అవుతుంటుందండి. ఎందుకంటే స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ ఇండ్యూస్డ్ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయిపోయి బ్రెయిన్ నుంచి వచ్చే రిఫ్లెక్సెస్ను, మీరు ఇందాక ఏమన్నారు, స్పర్మ్ అన్నారు, కరెక్టే. ముందు మీ స్ట్రెస్ వల్ల సెక్స్ చేస్తే కదా స్పర్మ్ బయటకు వచ్చేది. నువ్వు అసలు ఈ స్ట్రెస్కి తనతో కలవలేకపోతున్నావు, కలవడమే కరువు అయితే ఈ ఎక్కడి నుంచి పిల్లలు వస్తారు మీరే చెప్పండి. సో ఏ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నా దయచేసి కొంచెం, నేనేమి జీరో అయిపోతుందని చెప్పడం, కొంచెం తగ్గించుకొని అట్లీస్ట్ మనకు ఒకరు లేదా మీరు అనుకున్న 2 పిల్లల వరకు మీరు క్లియర్ చేసుకోగలిగితే, కావాలంటే టైం పెట్టుకొని స్ట్రెస్ ఫీల్ కాండి, అది వేరే విషయం. 4వది మొబైల్స్. ఎవరు వాడట్లేదు చెప్పండి. సో పిల్లల నుంచి పెద్దల వరకు మన కాంపోనెంట్ స్పర్మ్ కాబట్టి దాని ఇంపాక్ట్ చెప్తాను. యూజువల్గా ఈ మొబైల్స్ నుంచి ఎలక్ట్రోమాటిక్ రేడియేషన్ అనేది మనకు బయటికి ఎమిట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది వస్తుందో మనం యూజువల్గా పాకెట్స్లో పెట్టుకుంటారు అబ్బాయిలంతా. అంటే దీస్ మొబైల్స్ ఆర్ వెరీ నియర్ టు యువర్ టెస్టిస్. సో ఆ రేడియేషన్, ఎలక్ట్రోమాటిక్ రేడియేషన్ ఏదైతే ఉందో టెస్టిస్ మీద ఇంపాక్ట్ అయితే స్పర్మ్ను ప్రొడ్యూస్ చేసే లేయర్ ఒకటి ఉంటుంది కదండి, ఆ లేయర్ నుంచి స్పర్మ్ వస్తుంది, జర్మ్ సెల్ లేయర్ అంటారు. మెయిన్గా ఈ ఎలక్ట్రోమాటిక్ రేడియేషన్ వల్ల ఆ లేయర్ దెబ్బతింటుంది మిగతా సెల్స్ కంటే కూడా. సో స్లోగా కానీ ఇది ఈరోజు పెట్టుకొని రేపు ఈరోజు సెల్ కొనుక్కున్నా ఈ ఇయర్లో అయిపోతుంది, అయితే ఐఫోన్ కొనుక్కుంటలే సార్ అంటాడు. ఎందుకంటే చైనా ఫోన్, మీరే కదా సార్ చైనా ఫోన్ కాదు, ఐఫోన్ కాదు, ఏ మొబైల్ అయినా ఎలక్ట్రోమాటిక్ రేడియేషన్ ఉంటుంది. సో కాబట్టి మీరు అవి ఒకవేళ వాడొద్దని నేను ఎప్పుడు చెప్పను. కొంచెం పాకెట్స్ నుంచి వేసి దూరంగా పెట్టడము, వీలున్నంత వరకే దాన్ని వాడుకోవడము. ఒకసారి పిల్లలు అయిపోయారా మీ ఇష్టం, దంచుకుందరు. ఆ విధంగా ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా స్పర్మ్ ప్రొడక్షన్ మీద, క్వాలిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త వహించగలిగితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ జర్మ్ సెల్ లేయర్ మీద లేకుండా మంచి స్పర్మ్ వచ్చి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది.